వారు ఎవరెవరికి చెందిన వారు ఏంటి అనే మొత్తంతో తెలుస్తుంది. అయితే అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా. గోదాదేవి ఈ యొక్క 30 రోజుల యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకుంది. ఆ పూర్తి చేసినటువంటి సమయంలో ఆవిడ కోరిక ఏంటో తెలుసునా? రంగనాథుడినే వివాహం ఆడాలి. ఈ యొక్క రంగనాథుడి దగ్గర నుంచి, అంటే అమ్మవారు ఎక్కడున్నారు? విల్లిపుత్తూరులో ఉన్నారు. ఎవరి చెంత ఉన్నారు? విష్ణు చిత్ర వారి చెంత ఉన్నారు. శ్రీరంగంలో ఉన్నారు. రంగనాథుడి దగ్గర నుండి కబురు వచ్చింది, తీసుకుని రమ్మని. అమ్మవారిని తీసుకుని వస్తే కళ్యాణం చేసుకుంటా అని చెప్పి రంగనాథుడు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశన ప్రకారంగా ఆ యొక్క బ్రాహ్మణులందరూ కూడా, శ్రీవైష్ణవులందరూ కూడా విల్లిపుత్తూరుని చేరారట. మరి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి విష్ణుమిత్రుల వారు ఎటువంటి వారు? మరి ఆ యొక్క బాగా సంపదలు తొమ్మిది వాడు అంటే కాదు. మరి ఎలాగా? అప్పుడు విష్ణుమిత్రుల వారికి ఏం చేయాలో అర్థం కాలేదట. ఎందుకని? రంగనాథుడే సాక్షాత్తు అమ్మవారిని తీసుకుని వెళ్ళి అని పంపించారు కనుక. అప్పుడు ఆ విష్ణుమిత్రుల వారు అక్కడ ఉన్నటువంటి ఆ పాండ్య దేశ రాజుకు చెప్తే అన్ని సంభారాలతో చక్కగా అమ్మవారిని మేళతాళాలతో ఆ శ్రీరంగానికి తీసుకుని వెళ్ళారట. మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా. మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా. పెండి కొడుకుగా తీర్చిదిద్దను చండీవాణి తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా. సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా. గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నేది జనులకు మంగళ
జరిగింది. చాలామంది భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని ఆ యొక్క గౌరారంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఈవేళ అమ్మవారు ధనుర్మాసంలో 30 రోజులు 30 పాటలు పాడి ఆ యొక్క స్వామిని ఈరోజు స్వామి యొక్క స్వామిలో ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారు ఎంతో ఆచరించి మనకి నేర్పించి కనుక ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతామని జై శ్రీనారాయణ. రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం, కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం, మానవ జన్మకు మహిళా మహిత మంగళ వైభోగం. రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. మంగళతూర్యము మిన్నినంటగా అంగనామణుల నవ్వులు చిందగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము మిన్నినంటగా